వెల్కమ్ టు బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్క్లూజివ్ లైవ్. గుంటూరు జిల్లా తాడేపల్లిలో జరిగిన ఐఏఎస్ కూతురు ఆత్మహత్య ఘటనకు సంబంధించి ట్విస్ట్లు వెలుగులోకి వస్తున్నాయి. మాధురి భర్త రాజేష్ నాయుడు మీడియాతో వెల్లడిస్తున్న సంగతి ఏంటి అని అంటే, మాధురి పేరెంట్సే మాధురిని చంపారు అంటూ కూడా రాజేష్ ఆరోపిస్తున్నారు. నన్ను చంపుతారని భయంగా ఉంది అంటూ కూడా మాధురి తనకు మెసేజ్ పెట్టినట్లుగా కూడా రాజేష్ అయితే ఆరోపిస్తున్నారు. బట్ మరోవైపు మాత్రం ఉద్యోగం ఉందనే మా అమ్మాయిని ట్రాప్ చేశాడంటూ మాధురి పేరెంట్స్ అంటున్నారు. ప్రేమ పెళ్లి చెల్లదని మేమే రిజిస్టర్డ్ పెళ్లి కూడా చేశామని మాధురి తండ్రి ఆరోపిస్తున్నారు. కట్నం కోసమే రాజేష్ తీవ్రంగా వేధిస్తున్నాడు అంటూ కూడా మాధురి తండ్రి చెప్తున్నారు. పోలీసుల సమక్షంలోనే రాజేష్ ఏ విధంగా టార్చర్ పెట్టాడో మాధురి చెప్పింది అంటూ కూడా తండ్రి చెప్తున్నారు. మాతో మాట్లాడొద్దంటూ, అంటే మాధురిని పేరెంట్స్తో మాట్లాడొద్దు అంటూ కూడా చెప్పేవాడని తండ్రి చెప్తున్నాడు. మా ఇంటికి వచ్చిన తర్వాత మానసికంగా మాధురి చాలా కుంగిపోయింది అంటూ తండ్రి చెప్తున్నాడు. రాజేష్ టార్చర్తోనే మా అమ్మాయి చనిపోయింది అంటూ కూడా మాధురి తల్లిదండ్రులు అయితే ఆరోపిస్తున్నారు. బట్ మరోవైపు రాజేష్ మాత్రం మాధురిని పేరెంట్సే చంపేశారు, మాధురిని తన పేరెంట్సే చంపేశారు అంటూ కూడా చూస్తున్నారు. అయితే రాజేష్ బయటపెట్టిన ఆ స్క్రీన్ షాట్స్ కూడా చూద్దాము. మాధురి పోలీసుని ఫీడ్ చేసుకుని ఉంది. అయితే అక్కడ క్లియర్గా రాశారు, మామ్ వాళ్ళు చంపాలి అని చూస్తున్నారు అంటూ కూడా అక్కడ క్లియర్గా మెసేజ్ ఉంది. మామ్ వాళ్ళు చంపాలని చూస్తున్నారు అని, నేను చనిపోతే నువ్వు కూడా చనిపో నాన్న అంటూ కూడా మెసేజ్లు చేసుకున్నారు ఇద్దరికి ఒకరికొకరు. ఎందుకంటే నా వాళ్ళు నిన్ను వదలరు అంటూ కూడా ఆమె క్లియర్గా, అంటే నేను చనిపోయిన తర్వాత నీకు కూడా ప్రాణభయం ఉంటుంది, నిన్ను కూడా వదలరు అంటూ కూడా మాధురి పెట్టిన మెసేజెస్ని రాజేష్ మీడియాకు రిలీజ్ చేశారు. నేను చనిపోతే నువ్వు కూడా చనిపో, లేకపోతే మా వాళ్ళు నిన్ను విడిచిపెట్టరు అని మాధురి తన భర్త రాజేష్కు పంపిన మెసేజెస్, వాట్సాప్ మెసేజెస్ మనం బిగ్ టీవీ స్క్రీన్ మీద చూస్తున్నాము. బట్ మరోవైపు మాత్రం మాధురి తండ్రి ఆరోపణలు డిఫరెంట్గా ఉన్నాయి. ప్రేమ పెళ్లి చెల్లదు అని చెప్పి మేమే రిజిస్ట్రేషన్ కూడా చేయించాము పెళ్లిని అంటూ కూడా మాధురి తండ్రి సర్టిఫికెట్ను చూపిస్తున్నారు. మేమే ఇంకా దగ్గరుండి పెళ్లిని రిజిస్ట్రేషన్ చేయించాము అని పేరెంట్స్ ఆరోపిస్తున్నారు. బట్ కట్నం కోసమే వేధించడం మొదలుపెట్టాడు రాజేష్ అంటూ కూడా తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. పోలీసుల సమక్షంలోనే రాజేష్ తనను ఎంతగా టార్చర్ పెట్టేవాడో మాధురి చెప్పింది అని కూడా తల్లిదండ్రులు అయితే ఆరోపిస్తున్నారు. మాతో, అంటే పేరెంట్స్తో మాధురి మాట్లాడొద్దు అనేది కూడా రాజేష్ చెప్పేవాడని మాధురి తండ్రి ఆరోపిస్తున్నాడు. మా ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా మానసికంగా కుంగిపోయింది మాధురి అంటూ కూడా పేరెంట్స్ చెప్పుకొస్తున్నారు. రాజేష్ టార్చర్తోనే అమ్మాయి చనిపోయిందని ఒకవైపు తండ్రి ఆరోపిస్తుంటే, లేదు మాధురి పేరెంట్సే చంపేశారు అంటూ రాజేష్ ఆరోపిస్తున్నాడు. దానికి సంబంధించిన వాట్సాప్ చాట్ని కూడా రాజేష్ రిలీజ్ చేశాడు. మామ్ వాళ్ళు చంపాలని చూస్తున్నారు అంటూ కూడా క్లియర్గా మాధురి రాజేష్కి మెసేజ్ పెట్టింది. దాని తర్వాత నేను చనిపోయాక నువ్వు కూడా చనిపో, లేదంటే నిన్ను కూడా వదిలిపెట్టరు అంటూ కూడా మాధురి వాట్సాప్ మెసేజ్ చేసిన చాట్స్ని మనం క్లియర్గా చూస్తున్నాం. అసలు భర్త రాజేష్ ఏమన్నాడు ఒకసారి చూద్దాం. ఇప్పుడు నువ్వు కులాంతర వివరం చూసుకున్నాక అమ్మాయి పెట్టిన తర్వాత నిన్ను ఆమెను విడగొట్టారు కదా, ఆ తర్వాత ఏమైంది? నా భార్య అక్కడికి విజయవాడ తాడేపల్లికి ఫస్ట్ రాజమండ్రి పోయింది. అక్కడ నుంచి విజయవాడకు వచ్చినామని కూడా నాకు మెసేజ్ చేసింది. అక్కడ పోయినాక ఆ పాపకి, నా భార్యకి గుండు చేపించి వాళ్ళు బాగా చిత్రహింసలు గురి చేసినారు. వాళ్ళ మమ్మీ, వాళ్ళ డాడీ, వాళ్ళ బంధువులు. పండగకి పోయి దసరా పండగ కూడా వాళ్ళ బంధువులు అందరూ కలిసి బాగా చాలా ఇబ్బంది పెట్టినారు మా భార్యని. లాస్ట్ 15 days బ్యాక్ నాకు మెసేజ్ చేసింది, మామ వాళ్ళు నన్ను చంపుతారు, తర్వాత నువ్వు కూడా చనిపో మామ, ఎందుకంటే వాళ్ళు నిన్ను వదిలిపెట్టారు అని మెసేజ్ చేసింది. అమ్మాయి సూసైడ్ చేసుకున్నంత ఉందా? అమ్మాయి సూసైడ్ అయితే చేసుకోదు, వాళ్ళ మమ్మీ వాళ్ళ డాడీ చంపేసి ఉంటారు మా భార్యని గ్యారంటీగా అని నేను అనుకుంటున్నాను. మా భార్య అంతగా సూసైడ్ చేసుకునేదంటే కాదు. అమ్మాయిది లవ్ మ్యారేజా? నాది అమ్మాయిది లవ్ మ్యారేజ్. గత 7-8 years నుంచి లవ్ చేసుకుంటున్నాము. వేరు క్యాస్ట్? మా క్యాస్ట్ వచ్చేసి బీసీ వాల్మీకి బోయ. ఆ బాబా ఎస్టీ సుగాలి. వాళ్ళ నాన్న అప్పుడు మేము పెళ్లి చేసుకున్నప్పుడు రాజమండ్రి జాయింట్ కలెక్టర్గా ఉన్నాడు. ఇప్పుడు ఎస్సీ కమిషన్ కార్యదర్శిగా తాడపల్లి విజయవాడలో ఉన్నాడు.
నాతో అప్పుడు ఆ పాప ప్రెగ్నెన్సీ అయినప్పుడు తీసుకుపోయి వాళ్ళ మమ్మీ వాళ్ళు బలవంతంగా ట్యాబ్లెట్లు వేయించి తీపిచ్చేసినారు ప్రెగ్నెన్సీ. వాళ్ళ మమ్మీ వాళ్ళ పిన్ని వాళ్ళు వాళ్ళ మామ వాళ్ళు అని నాకు మెసేజ్ కూడా చేసిండే. వాళ్ళ ఆ పాప దగ్గర సెల్లు, నాకు ఆ పాపకి కనెక్షన్ లేదు సెల్లు. వాళ్ళ డాడీది నైట్ టైమ్స్ చేస్తుండే మెసేజ్ 1, 2కి 11కి అట్లా 12కి అట్లా నైట్ టైమ్స్ మెసేజ్ చేస్తుండే. లాస్ట్ మెసేజ్ ఏం చేసేది? లాస్ట్ మెసేజ్ వచ్చేసి నాకు ఇట్లా మా అమ్మ వాళ్ళు చంపేయాలని చూస్తున్నారు అని చెప్పింది. నన్ను అని పెట్టేసింది లాస్ట్ మెసేజ్. నువ్వు అట్లా చేసుకోవద్దని నేను చెప్పినాను. నీకే డౌట్స్ ఏమున్నాయి? నాకు డౌట్స్ ఏమంటే ఆ పాప అయితే హ్యాంగ్ చేసుకొని చనిపోదు, ఆ పాపని వీళ్ళ డాడీ వాళ్ళ మమ్మీ వాళ్ళే చంపింటారు అని నేను అనుకుంటున్నాను. నీ డిమాండ్స్ ఏమి? ఇప్పుడు నా డిమాండ్స్, నా భార్య నాకే కావాలి, నేనే దాన సంస్కారాలు చేస్తా. నాకు చట్టమైన చర్యలు తీసుకొని వాళ్ళపైన నాకు నా భార్యను నన్ను చూపించి నేనే చూసుకుంటూ నేనే భూస్థాపన చేస్తానని అనుకుంటున్నాను. ఆ పాప చనిపోయిన ఆ పాపకు లేదని చెప్పి అబ్బాయి వాపోతున్నాడు, అబ్బాయి భయపడుతూ ఉన్నాడు. మేము మీ పరంగా చెప్తాం. ప్రతి విషయం ఆ పాప మెసేజ్ చేసింది అబ్బాయికి, నన్ను చంపుతారు, అమ్మ చంపుతారు నన్ను, నేను చచ్చిపోతే నువ్వు చచ్చిపోరా, నువ్వు చచ్చిపోమావా, నువ్వు చచ్చిపోమావా, మనం చచ్చిపో పైలోకి నువ్వు బతుకుంటే వాళ్ళు నిన్ను చంపేస్తారని చెప్పేసి ఈ ఇటువంటి కేళ్ళు ప్రతిరోజు సార్ ఆ పాప ప్రెగ్నెన్సీ తీసిన విషయాల కానించి ప్రతి విషయాన్ని మీకు ఖచ్చితంగా మీకు మీడియా ముఖంగానే ఖచ్చితంగా మేము తెలియపరుస్తాము. న్యాయం నిలబడాలి, ఇన్ఫ్లుయెన్స్ ఇక్కడ ఉండకూడదు. ఎందుకంటే గర్భిణి సార్ ఇప్పుడు స్కాన్ ఇచ్చినే ఆడ లోపల ఆడ మోగంటే ఒక్కరే గర్భిణిలో ఉండేటువంటి ఒక గర్భాన్ని తీసేస్తే ఎట్లా ఒప్పుకుంటారు సార్? ఎట్లా సార్? ఇది ముమ్మాటికి చాలా వ్యతిరేకమైన చర్య. ఇది అతని మీద చర్యలు తీసుకోవాలి, ఖచ్చితంగా అతని మీద చర్యలు తీసుకోవాలి. ఇలాంటి వ్యక్తి ఈ రాష్ట్రంలో ఇలాంటి ఉన్నతాధికారి ఉండకూడదు. ఇది చాలా తప్పు, ఇది దుర్మార్గమైన చర్య. ఈరోజు ప్రజాస్వామ్యానికి ఒక మచ్చ అతను ఉండకూడదు. ఈరోజు ఆ చట్టం ఏదైతే ఉందో అతనికి ఎట్లా ఇచ్చారో అతనికి ఆ పదవి ఎట్లా ఇచ్చారో అతన్ని తొలగించాలి, ఖచ్చితంగా తొలగించాలి. లేని పక్షంలో మేము ఖచ్చితంగా డిమాండ్ చేస్తాం. మా వాల్మీకుల తరఫున, మా సంఘాల తరఫున ఖచ్చితంగా ఉద్యమాలు చేస్తాం. మేము ఎవిడెన్స్ మా దగ్గర ఉన్నాయి. మేము ఖచ్చితంగా ఇప్పుడు ఉమెన్స్ సంప్రదిస్తాం. మీ విధంగా మీరు మీడియా పరంగా మీరు న్యాయం చేస్తా అంటే సంతోషం, లేదంటే ఖచ్చితంగా మేము ఉమెన్స్ సంప్రదిస్తాం. గుంటూరు జిల్లా తాడేపల్లిలో ఐఏఎస్ కుమార్తె మాధురి ఆత్మహత్య చేసుకున్న ఘటనకు సంబంధించి కొత్త ట్విస్ట్ వెలుగు చూసింది. ఇప్పటి వరకు మాధురి పేరెంట్స్ ఆరోపించింది ఏంటంటే ప్రేమ వివాహం చేసుకున్నారు, కులాంతర వివాహం చేసుకున్నారు. భర్త రాజేష్ అలాగే కూతురు మాధురి వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్న తర్వాత 2 నెలల నుంచే కట్నం కోసం వేధించడం మొదలుపెట్టాడు రాజేష్ అంటూ కూడా పేరెంట్స్ ఆరోపించారు. 2 నెలల తర్వాత కూడా 4 నెలల కిందటే అమ్మాయిని ఇంటికి తీసుకొచ్చామని తెలిపారు పేరెంట్స్. రాజేష్ మానసికంగా వేధించడం వల్లే మాధురి ఆత్మహత్య చేసుకుంది అనేది మాధురి పేరెంట్స్ ఆరోపణ. ఒకసారి మాధురి తండ్రి కూడా ఏమన్నారో చూద్దాం. మా ఊరికి సంబంధించిన ఎన్ రాజేష్ నాయుడు అనే అతను, సన్నాపు శ్రీరాములు, అతను మా అమ్మాయిని టాప్లో పెట్టుకొని, అతను బేకార్గాడు, ఎలాంటి పని పాట ఉండదు, మా అమ్మాయిని టాప్లో పెట్టుకొని ఉద్యోగం ఉంది అని మోసం చేసి అమ్మాయిని బాగా నమ్మించి అతను కులాంతర వివాహం చేసుకోవడానికి ట్రై చేసి ఎగ్జామ్ పోయే టైంలో అమ్మాయిని ట్రాప్ చేయడం జరిగింది. అమ్మాయిని తీసుకుపోవడం జరిగింది. పోయిన తర్వాత వాళ్ళు మహానందిలో కులాంతర వివాహం చేసుకున్నారు, చెల్లదని చెప్పడం జరిగింది. తర్వాత సబ్ రిజిస్టర్ దగ్గర మేమే దగ్గరుండి మ్యారేజ్ చేయడం జరిగింది. అయితే పోయినప్పటి నుంచి ఒక 1 month 2 months వరకు బాగున్నారు. ఆఫ్టర్ 2 months అయిన తర్వాత వాడు డోరీ పరంగా చాలా హరాస్మెంట్ చేయడము, డబ్బులు తీసుకురావని చెప్పడము, వానికి తినడానికి తిండి కూడా లేదు. కాబట్టి అటువంటి వాడు హరాస్ చేయడము, పదే చెప్పడం చేత అమ్మాయి దాన్ని భరించలేక ఆఫ్టర్ 4.5 months 5 months అయ్యేటప్పటికి మా మిస్సెస్కు మెసేజ్ పెట్టింది, నేను ఇక్కడ చాలా సఫర్ అవుతున్నాను, నన్ను ఇక్కడి నుంచి తీసుకోపోండి అన్నప్పుడు మా మేడం, మా మిస్సెస్ గారు
మీరు అలా అబద్ధం మాట్లాడుతున్నావు, నేను నమ్మను అని అంటే, లేదు మమ్మీ అలా కాదు, నిజంగానే నేను చాలా సఫర్ అవుతున్నాను, హరాస్ చేస్తున్నాడు, కేవలం డబ్బుల కొరికే నన్ను తీసుకొచ్చాడు, నేను కూడా మోసపోయాను, కాబట్టి నన్ను తీసుకోపోండి అంటే మళ్ళీ మా మిస్సెస్ ఒక్కతే పోయి ఆడ తీసుకురావడం పోతే వాళ్ళు కూడా రానికపోవడం, రాక నాన్న గొడవ చేస్తే పోలీస్ స్టేషన్కి ఆశిస్తే పోలీస్ స్టేషన్లో వచ్చి పోలీస్ స్టేషన్లో కూడా వాళ్ళు ఎంక్వైరీ చేసి అమ్మాయిని ఇష్టపూర్వకంగా పోతున్నాను, నాకు వీడు ఉద్యోగం ఉందని చెప్పి తీసుకొచ్చాడు, కానీ ఇప్పుడు కూడా 6 నెలల పాటు వీని దగ్గర ఉన్నాను నమ్మి, కానీ వాడు ఒక నెలకు 5,000 కూడా సంపాదించిన దాఖలాలు లేవు, నేను ఫోన్ మాట్లాడినా నా బాధ తల్లిదండ్రులు చెప్పాలని కూడా చెప్పనివాడు, వాడి దగ్గర ఉండి అన్నీ కూడా మాట్లాడిస్తాడు, అన్నీ చేస్తుంటాడు, కాబట్టి వీడు నన్ను మోసం చేశాడు, కాబట్టి నాకు ఆ మెంటల్ టార్చర్తోనే ఉన్నానని చెప్పడం జరిగింది. వచ్చిన తర్వాత ఒక 2 months అయింది. 2 months వచ్చినప్పటి నుంచి కూడా ఒకే బెంగ, ఒకే ఇది, అతను మోసం చేశాడు, అతనికి ఎలాగైనా మనం ఇచ్చేయాలి అని అదే బెంగతో ఉంది. వాడు నన్ను ప్రేమతో చేసుకోపోయేవాడైతే కనీసం నేను వచ్చిన 1 month అయింది కూడా అప్పుడు కూడా రాలేదు అని ఆమె పదే చెప్తూ ఆ బెంగతోను, తర్వాత వాడు పెట్టే హరాస్మెంట్, తర్వాత ఆమె ఉన్నప్పుడు కూడా ఏ మాట, ఇప్పుడు వచ్చిన తర్వాత కూడా ఏ మాట కూడా చెప్పడం లేదు. ఎంత భయంకరమైన టార్చ్ పెట్టి అమ్మాయిని భయభ్రాంతాలకు పెట్టేశారు. అంటే ఏమేమి చెప్పాడో తెలియదు, మీ ఫాదర్ని చంపేస్తాన్నాడో, లేదంటే మదర్ని చంపేస్తాన్నాడో, లేదంటే వాడిని చంపేస్తాన్నాడో, ఏం చెప్పాడో తెలియదు, కానీ పాప ఆ బెంగతోనే ఇదైపోయి ఆమె మానసికంగా కానీ లేకపోతే వాడు పెట్టే టార్చర్కు భరించలేక చనిపోయింది. మెయిన్గా అతను మోసగాడండి, అతను దొంగ, అతను ఆయన SC/ST అట్రాసిటీ కేసు పెట్టాలి, తర్వాత వీలైతే రౌడీ షీటర్ కూడా పెట్టాలి. టడతోటి సమాజంలో కూడా చాలా 5వ తారీఖు మా ఇంట్లో నుంచి పోవడం జరిగింది కడప నుంచి. నేను అప్పుడు తూర్పుగోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్ ఉన్నాను. అయితే మ్యారేజ్ కాదు, ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ కాదు. ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ అయితే నేను రిజిస్టర్ మ్యారేజ్ కూడా చేయించేవాడిని కాదు. వాళ్ళు సుఖంగా ఉండాలనే ఉద్దేశంతో నేనే అసలు వాళ్ళు మ్యారేజే వద్దని అన్నారు. వాళ్ళు మహానందిలో అన్ఆథరైజ్డ్ మ్యారేజ్ చేసుకునే దానికి కూడా ఎప్పుడు కూడా వీళ్ళు మోసం చేస్తాడని ముందు కూడా మాకు తెలియదు. తర్వాత ఆడ లోకల్ ఎంక్వైరీ చేస్తే వీడు ఇంకో అమ్మాయిని కూడా ఇలా చేశాడని తెలిస్తే మేము సబ్ రిజిస్టర్ మ్యారేజ్ రిజిస్ట్రేషన్ మ్యారేజ్ కూడా చేయించి సుఖం ఉండని చెప్పి అది కూడా పెళ్లి కూడా చేస్తా అన్నాం. నేను పోలీస్ వాళ్ళ సమక్షంలో, నంద్యాల పోలీస్ సమక్షంలో నేను మ్యారేజ్ కూడా చేయిస్తాను, ఫంక్షన్ పెట్టుకుందామని కూడా పదే అడుకోవడం జరిగింది. వాళ్ళు పెద్ద మనుషులు చెప్పి అడగడం జరిగింది, వాళ్ళని కూడా అడగడం జరిగింది. కానీ వాళ్ళు వాంటెడ్లీ ఇలా చేస్తే నేను సమాజంలో మళ్ళీ అమ్మాయిని పెళ్లి నా భార్యని స్వీకరించుకొని పోషించాలి, చేయాలనే కాన్సెప్ట్ ఉంటుందని ఉద్దేశంతో వాడు ఎప్పుడు యాక్సెప్ట్ చేయలేదండి. అంతా రిజెక్ట్ చేసుకోవచ్చు. ఎందుకంటే అలవాటు పడిపోయినాడు ఇలా చేయడము, ఆస్తిపాస్తి దోసేసుకోవడము, బాగా ఎంజాయ్ చేయడము, ఇంకా ఊర్లలో ఇంకా ఎవరు సరిపడకపోతే వాళ్ళ బండ్లు తీసుకుపోయి కాల్చడము, ఎటువంటి అంటే క్రిమినల్ మైండ్ అన్నమాట, క్రిమినల్ థాట్ అంతా. ఈ మధ్య కాలంలోనే మా వాళ్ళంతా గ్రౌండ్లో పోయి క్రికెట్ ఆడుతూ ఉంటే, ఊరి వాళ్ళు తాండ వాళ్ళంతా ఆడుతుంటే, ఆ తాండలో ఉండే 10 కుటుంబాలు, అందులో వీళ్ళు పోయి ఆడుతుంటే ఆ క్రికెట్ ఆడే పిల్లలను కూడా బ్యాట్తో కొట్టి చేశారు 5 మంది పోయి. అంటే అటువంటి వాడిని సమాజంలో బయట తిరగనీయకూడదు, వాడిని అరెస్ట్ చేయాలి, వీలైతే రౌడీ షీటర్ కేసు పెట్టాలి. అటువంటి సమాజంలో ఉంచకుండా వాడిని చూసి 10 మంది జ్ఞానోదయం వచ్చేసి మార్పు రావాలి. ఈ అమ్మాయి నిన్న జరిగిందండి, నిన్న ఇక్కడ మా ఇంట్లోనే జరిగింది తాడేపల్లిలో. ఆమె గత నెల నుంచి కూడా ఆమె చాలా మౌనంగా ఎంతో ఉంటూ చనిపోయింది. ఆమె పదే చెప్పేది వాడు నన్ను మోసం చేశాడు. నేను వాడికి చెప్పాము, ఎంత మౌనంగా ఉంటే వద్దులేమ్మా పోండి అన్న కూడా లేదు, వాడు మోసం చేశాడు, అందే పోకూడదు, వాడు నన్ను రియల్గా లవ్ చేసి నేను మ్యారేజ్ చేసినా అనుకున్నా, కానీ వాడు రియల్గా నన్ను లవ్ చేయలేదు, కేవలం డబ్బు కొరికే వాడు నన్ను హరాస్ చేశాడు. మీ హోదాను చూసేసి మీ డబ్బుల గురించి మన హోదాను చూసుకొని చేసినాడు తప్ప ఇంకా ఏరేది ఏం లేదు అని ఆమె పదే చెప్పేది. ఎంత కౌన్సిలింగ్ ఇచ్చినా ఏమి ఇచ్చినా కూడా అదే చెప్పేది పదే వాడు నన్ను మోసం చేశాడు, వాడిని ఉంచకూడదు, అట్టాడితో సమాజం ఉండకూడదు, ఎంత వీలైతే అంత మీరు ఏం చేస్తారో చూడండి అనుకుంటా ఉండేవాళ్ళు. ఏమంటే మేము విడాకులు అప్లై చేయడానికి కూడా 1 year కంప్లీట్ కాలేదు కాబట్టి చేయలేదు. అది కూడా అడిగేది అమ్మాయి, విడాకులు తీసేసుకుందాం అంత వేస్ట్ అని చెప్పేది. ఇదండి, థ్యాంక్ యూ. రైట్, చూసాం కదా రాజేష్ ఏం మాట్లాడాడో, అలాగే మాధురి తండ్రి ఏం మాట్లాడారో. ఒకరికొకరు పరస్పరంగా ఆరోపణలు చేసుకుంటున్నారు. మాధురి తండ్రి ఏమో అనాథరైజ్డ్ పెళ్లి చేసుకున్నా కూడా మేమే ఆథరైజ్ చేశాము, పెళ్లిని రిజిస్ట్రేషన్ చేయించాము అని తండ్రి చెప్తున్నాడు. భర్త వేధింపుల కారణంగానే 4 నెలల క్రితం ఇంటికి కూడా తీసుకొచ్చాము. భర్త రాజేష్ ఏ విధంగా టార్చర్ పెడుతున్నారు పోలీసుల సమక్షంలో కూడా మాధురి చెప్పింది అంటూ తండ్రి ఆరోపిస్తుంటే, రాజేష్ మాత్రం పేరెంట్సే మాధురిని చంపారు, నా భార్య మృతదేహం నాకు కావాలి, నేనే భూస్థాపన చేస్తాను
చేస్తా అంటూ కూడా రాజేష్ డిమాండ్ చేస్తున్నాడు. సో ఇదిలా ఉంటే మరోవైపు మాధురి తల్లి కూడా ఏం మాట్లాడుతున్నారో ఒకసారి చూద్దాం. ఐఏఎస్ అధికారి రాముడు కుమార్తె మాధురి ఆ అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం కలకలం రేపుతుంది. రాజేష్ నాయుడుతో వివాహం జరిగిన తర్వాత నిన్న మృతి చెందడం ఇప్పుడు కలకలం రేపుతున్నటువంటి నేపథ్యంలో ఆమె తల్లి ఉన్నారు, తల్లిను సోదరుడు ఉన్నారు. మాట్లాడదాం అమ్మ, అసలు ఏం జరిగింది? రాజేష్ నాయుడుతో వివాహం ఎలా జరిగింది? వాళ్ళకి పరిచయం ఎలా ఏర్పడింది? అసలు వాళ్ళకి ఇన్స్టాగ్రామ్లో జరిగింది అన్నట్టు, మొబైల్ ద్వారా చాటింగ్ ద్వారా వాళ్ళ పరిచయం ఏర్పడిందంటండి. మాకు తెలియలేదండి. నేను ఒకసారి చూసి అడిగినప్పుడు మాత్రము ఆ అబ్బాయి మన ఊరు అబ్బాయి, జస్ట్ ఇన్స్టాగ్రామ్లో చాటింగ్ చేస్తున్నాడు అని చెప్పి. ఏ ఊరు అబ్బాయి అంటే? ఏ ఊరు? మా ఊరి అబ్బాయి అండి, బుగ్గానపల్లి వేతంచెర్ల మండలం, బుగ్గానపల్లి, నంద్యాల డిస్టిక్. మా ఊరే అబ్బాయిది కూడా. ఆ అబ్బాయి ఎవరు అని చెప్పేసి అంటే ఆ అబ్బాయి మన ఊరు అబ్బాయి, ఆ అబ్బాయి జస్ట్ చాటింగ్ అని చెప్పేసి అందండి. అవునా, అయితే ఇలాంటి అంటే అమ్మాయిలమ్మ, మనం ఎవరు పడితే వాళ్ళతో చాటింగ్ చేస్తే వాళ్ళు ట్యాప్ చేస్తారు, మనం మోసపోతాము, వాళ్ళు ఇదే అదునుగా చేసుకుంటారు, అలసుగా చేసుకుంటారు, చూసుకుంటారు అంటే, లేదు మమ్మీ జస్ట్ చాటే. ఇంకా నేను చాట్ చేసేటప్పుడు మీకు చెప్పిందండి మీ పాప? చెప్పలేదండి. చెప్పలేదండి. చాట్ చేస్తుంది నంద్యాల అని చూశానండి, నేను చూశాను. ఏదో చాట్ చేస్తూ గబాలన సెల్ అలా పెట్టేసి పక్కకి వెళ్తే వెంటనే పట్టుకున్నానండి. ఏంటి చాట్ చేస్తున్నావు ఏంటి అని అంటే, అంతలో హాయ్ హాయ్ అని చెప్పేసి మాట్లాడుతున్నారండి. ఎక్కడున్నావు ఏంటి అని చెప్పేసి అంతేనండి. తర్వాత ప్రేమ ఎప్పుడు మొదలైంది వాళ్ళకి? ఆ ప్రేమ ఎప్పుడు మొదలైందో మాకు తెలియదండి. వాళ్ళు పెళ్లి చేసుకున్నప్పుడు పోలీస్ స్టేషన్లో చెప్పడం మాత్రము ఆ అమ్మాయితో చెప్పించారంటండి. 5 years అయింది మన లవ్ అని చెప్పేసి చెప్పు అని చెప్పి చెప్పించాడు. పెళ్లి చేసినప్పుడు మీరు వెళ్ళలేదు అక్కడికి? వాళ్ళు పెళ్లి చేసుకున్నారు. వాళ్ళు ఆ అమ్మాయిని తీసుకెళ్లి పెళ్లి చేసుకున్నారండి. కడప నుంచి తీసుకెళ్ళి, మేము ఎగ్జామ్ కోసం అని వెళ్ళాము. సీక్రెట్గా నైట్ 12:30కి అలా తీసుకెళ్లారు. మార్నింగ్ ఎప్పుడో 4కో 5కో వెళ్ళి మహానందిలో పెళ్లి చేసుకున్నారండి. మహానందిలో పెళ్లి చేసుకుంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళి వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారంటండి. పోలీస్ స్టేషన్లో వాళ్ళు మాకు పోలీసులు ఫోన్ చేసి మీ అమ్మాయి ఇలా మ్యారేజ్ చేసుకొని వచ్చింది అని చెప్పేసి మమ్మల్ని పిలిపించారండి. ఎప్పుడు మ్యారేజ్ జరిగింది? 5th 3rd 2025 మార్చ్ 5th. ఈ సంవత్సరం మార్చి 5th అదే అవునండి. అంటే రాజేష్ నాయుడు పెళ్ళైన తర్వాత మీరు యాక్సెప్ట్ చేశారా? వాళ్ళ పెళ్ళిని యాక్సెప్ట్ చేశారా? పెళ్ళిని యాక్సెప్ట్ అంటే సరే మన ఊరు అబ్బాయి కదా, ముందేమో యాక్సెప్ట్ చేయలేదండి. యాక్సెప్ట్ చేయలేదు అంటే మా సార్ అప్పటికి నైట్ అయింది వచ్చేసరికి. మేము చెప్పాము, అసలు సరే ఇలా చేసుకున్నాను అంటున్నావు కదా, 2 రోజులు ఆగు, మనం మాట్లాడుకుందాము, నువ్వు పెళ్ళి అంటున్నావు కదా, 2 రోజులు మాట్లాడి ఏదో డిసైడ్ చేసుకొని చేపిద్దామని చెప్పేసి అన్నామండి. ప్రస్తుతానికి మాతో రా అని చెప్పేసి మేము అడిగామండి. కానీ అమ్మాయి రాలేదండి. నేను వాడిని లవ్ చేశాను కాబట్టి నేను రానని చెప్పేసి అందండి. వాడు అప్పటికి చాలామందిని పోగేసుకొని, వాళ్ళ సంఘం వాళ్ళందరినీ పోగేసుకొని ఈ అమ్మాయితో చెప్పించాడంటండి. వీళ్ళందరూ మన కోసం వచ్చారు, నువ్వు ఒక్క మాట నీ పేరెంట్స్తో వెళ్ళిపోయావంటే నీ చాలా ప్రాబ్లంలో పడతావు, మీ ఫ్యామిలీ అంతా చాలా ప్రాబ్లంలో పడుతుంది, నీ మాట మీదే, నీ ఒక్క మాట మీదే ఈ పిఎస్లో నీ ఒక్క మాట మీదే అంతా నడుస్తుంది, ఇంతమంది నీ కోసం వచ్చారు, మన కోసం వచ్చారు, ఇంతమంది ప్రాబ్లంలో పడతారు. మరి ఎప్పుడు మీ పాప మ్యారేజ్ మీరు ఎప్పుడు యాక్సెప్ట్ చేశారు? పాప మీ దగ్గరికి ఎప్పుడు వచ్చింది? యాక్సెప్ట్ అంటే నెక్స్ట్ 7th మేము రిజిస్ట్రేషన్ మ్యారేజ్ చేయించామండి. అవునండి, వాళ్ళు చేసుకున్నది మ్యారేజ్, అది చెల్లదని చెప్పారండి. మానందిలో మ్యారేజ్ చేయట్లేదు. ఫ్యామిలీ మెంబర్స్ కూడా వచ్చారా మ్యారేజ్కి? రిజిస్టర్ మ్యారేజ్కి ఫ్యామిలీ మెంబర్స్ అంటే వచ్చారండి. వాళ్ళ అక్క, వాళ్ళ ఎవరు బావగారు, వాళ్ళ అక్క బావగారు. వాళ్ళ అమ్మ రాలేదండి. వాళ్ళమ్మ విడో అండి, వాళ్ళ నాన్నగారు లేరు. వాళ్ళమ్మ రాలేదండి. వాళ్ళ అక్క, బావ, ఇంకొక అతను శివశంకర్ అనే అతనే మొత్తం నడిపించాడండి. అతనే తీసుకెళ్ళి వాళ్ళ ఇంట్లో పెట్టుకొని, బీసీ సంఘం వాళ్ళు అంటండి. ఇప్పుడు తాడేపల్లి ఎన్ని రోజులు అయింది వాళ్ళు వచ్చి మీ దగ్గరికి? అబ్బాయి రాలేదండి, అమ్మాయి నాకు మెసేజ్ చేసిందండి 2 months బ్యాక్ అండి. మెసేజ్ పెట్టింది ఏమని, మమ్మీ నేను ఇక్కడ ఉండలేకపోతున్నాను, ఇంటికి వస్తాను. నంద్యాలలో ఉన్నారు ఇప్పుడు వరకు? నంద్యాల నుంచి ఫోన్ చేసి ఊర్లో సిమన్ నగర్లో ఉన్నారండి. సిమన్ నగర్లో ఉన్నారు. సిమన్ నగర్లో ఉన్నామని చెప్పిందండి. అతను వచ్చేసి నీకు ఎవరు వద్దు నాకు ఎవరు వద్దు అని చెప్పేసి చెప్పాడు. కానీ లాస్ట్ చూస్తే పోయి వాళ్ళ ఇంట్లో పెట్టేసుకున్నాడు. సో అమ్మాయి వాళ్ళ దగ్గర ఉండిపోయింది. నువ్వు నేను తప్ప మన ఇద్దరు హైదరాబాద్లో ఉందాము, నువ్వు నేను తప్ప నాకు జాబ్ ఉంది, నేను నీకు ఇంకా హైయర్ చదువులు చదివిస్తానని చెప్పేసి అన్నాడంటండి.
పాప ఏం చదువుకుంది అప్పుడు? పాప బీటెక్ అండి. బీటెక్ కంప్లీట్ అయిందా? ఒక సబ్జెక్ట్ ఉందండి. ఓకే. ఒక సబ్జెక్ట్ ఉంది, అందుకోసమే మేము అది రాశాక ఇంకా మ్యారేజ్ అవి చేద్దామని చెప్పేసి మేము చూస్తున్నామండి. అమ్మాయి ఏమో లేదు, నేను నా కాళ్ళ మీద నిలబడాలి, ఇది ఒక సబ్జెక్ట్ అయిపోయి నేను జాబ్ చూసుకున్న తర్వాత పెళ్లి చేసుకుంటానని చెప్పేసి అందండి. కాదండి, ఇప్పుడు 2 నెలల కింద ఫోన్ చేసి ఏం చెప్పింది పాప మీకు? ఫోన్ కాదండి, మెసేజ్ చేసింది. నేను ఇక్కడ ఉండలేకపోతున్నాను, నేను ఇంటికి వస్తాను మమ్మీ అని చెప్పేసి అందండి. మరి మీరు తిరిగి కాల్ చేశారు మీ పాపకి? మళ్ళీ మెసేజ్ పెట్టాం, కాల్ చేస్తే కాల్ లిఫ్ట్ చేయలేదండి. ఓకే. అతను చెప్పలేదు, కాల్ లిఫ్ట్ చేయలేదండి. ఆ అబ్బాయికి తెలియకుండా మెసేజ్ పెట్టిందంట. వెంటనే అబ్బాయి రావడంతో జస్ట్ మెసేజ్ పెట్టినప్పుడు మమ్మీ అబ్బాయి ఉన్నాడు, నేను మళ్ళీ చేస్తానని చెప్పేసి అందండి. ఎప్పుడండి పాప ఎప్పుడు చనిపోయింది? ఇప్పుడు నిన్నే అండి, నిన్న మార్నింగ్. అది 2 months జరిగిన తర్వాత నేను మార్నింగ్ జరిగింది. అవునండి. అంటే మీరు ఇంట్లో లేరు అప్పుడు? ఇంట్లోనే ఉన్నామండి, నేను కిచెన్ రూమ్లో ఉన్నానండి. పాప ఫ్రెష్ అప్ అవుతుందని చెప్పేసి అనుకున్నానండి. రోజు ఫ్రెష్ అప్ అయ్యేటప్పుడు డోర్ వేసుకుంటుందండి బెడ్రూమ్ది, అలా అనుకున్నానండి. హ్యాంగింగ్ చేసుకుందా? అవునండి, హ్యాంగింగ్ చేసుకుందండి. అంటే ఏంటంటే ఇప్పుడు అతని వేధింపులే కారణమని మీరు? అవునండి, అతని వేధింపులే కారణము చెప్తూ ఉండేదండి. నేను ఇంటి దగ్గర తీసుకొచ్చిన తర్వాత అతని కాంటాక్ట్లో ఉన్నాడా? లేడండి. ఒకసారి మెసేజ్ పెడితే మెసేజ్ కూడా వాడు కనీసం కూడా రాలేదండి. ఇంటికి రాలా? అమ్మాయి మాకు తెలియకుండా వాళ్ళ ఫాదర్ మొబైల్తో మెసేజ్ పెట్టిందంటండి. అది ఏం పెట్టిందో కూడా నాకు తెలియదండి. పెట్టాను, ఏంటి ఇంతేనా నీ లవ్ అని చెప్పేసి అందండి. ఇంతేనా ఇంతేనా నీ లవ్ అని చెప్పేసి. సార్ ఇప్పుడు కాదు, ఒక చిన్న ఇది సెల్ఫీ వీడియో రిలీజ్ చేసి చంపింది పేరెంట్స్ అని ఒక ఆరోపణ చేస్తూ మీ మీద వీడియో చేశారు. ఒక సాక్ష్యం కూడా ఉందంటూ ఒక స్క్రీన్ షాట్ కూడా పెట్టాడని తెలుస్తుంది. మీ మీద అతను రివర్స్ లో చెప్తున్నాడు. ఏం చెప్తారు సార్? ఏం స్క్రీన్ షాట్ పెట్టారండి? ఒక్క నిమిషం సార్, చిన్న క్లారిటీ. చూసిన తర్వాత మాట్లాడతాను. అది ఆల్రెడీ మీడియాలో సర్క్యులేట్, చూసిన తర్వాత మాట్లాడతాను. మీడియాలో సర్క్యులేట్ అవుతుంది. సార్ రాముడు గారు, ఇది ఒకసారి వాళ్ళ మదర్తో కంటిన్యూగా మాట్లాడదాం. కాదండి, ఎలిగేషన్ మీ మీద చేస్తున్నారండి, ఏంటి దానికి? ఆ మెసేజ్ తెలియదండి మాకు. ఆ మెసేజ్ వీడియో కూడా బయటకు వచ్చిందండి. వీడియో కూడా బయటకు తెలియదండి, చూశాక మేము మాట్లాడుతాం. ఒక నిమిషం. సరే ఇప్పుడు కాదు ఒక నిమిషం. ఇది ఒక నిమిషం. అంటే రాముడు కానీ ఆయన భార్య కానీ వీడియో చూసిన తర్వాత మాట్లాడతామని చెప్తున్నారు. అంటే మ్యారేజ్ జరిగిన దగ్గర నుంచి పాప అక్కడే ఉంది మాధురి. 2 నెలల ముందు మెసేజ్ పెడితే మేము పాపను తీసుకొచ్చామని చెప్తున్నారు. 2 నెలల ముందు ఇక్కడే మా దగ్గర ఉందని చెప్తున్నారు. అయితే నిన్న ఉదయం హ్యాంగింగ్ చేసుకుందని చెప్తున్నారు. ప్రస్తుతానికి ఆ రాజేష్ నాయుడు విడుదల చేసిన వీడియో గురించి చూసిన తర్వాత మాట్లాడతామని చెప్తున్నారు. ఒక అనుమానాస్పద స్థితిలోనే చనిపోయిందనేది కుటుంబ సభ్యులు చెప్తున్నారు. భర్త రాజేష్ నాయుడు కూడా అదే చెప్తున్నారు. మరి చూడాలి ఇప్పుడు ఈ కేసు ఎటు టర్న్ తీసుకుంటుంది. ఎందుకంటే ఇప్పుడు కుటుంబ సభ్యులేమో రాజేష్ నాయుడు మీద ఎలిగేషన్ చేస్తుంటే రాజేష్ నాయుడు తిరిగి కుటుంబ సభ్యులే తన భార్యను చంపేశారంటూ ఆయన కూడా ఎలిగేషన్ చేస్తున్న నేపథ్యంలో పోలీసుల విచారణ చాలా కీలకంగా మారబోతుందని చెప్పాలి. పోస్ట్మార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాత పూర్తి వివరాలు తెలిసే అవకాశం కనబడుతుంది. కెమెరా పర్సన్ వసంతనాథ్, రాజేష్ బిగ్ టీవీ, మంగళగిరి నుండి. రైట్, చూసాం కదా, మా ప్రతినిధి మాధురి తల్లితో కూడా మాట్లాడారు. సో మాధురి తల్లి కూడా అదే చెప్తున్నారు, రాజేష్ వేధింపుల వల్లనే చనిపోయారు, మాధురి చనిపోయింది అనేసి మాధురి తల్లి కూడా చెప్తోంది. బట్ మరి ఇంతకుముందు కాంటాక్ట్లో ఉన్నారా, మీ దగ్గరకు వచ్చాక కాంటాక్ట్లో ఉన్నారా రాజేష్ మాధురి అని అడిగినప్పుడు అందుకే కాంటాక్ట్లో అయితే లేరు, బట్ మిడిల్లో ఒక్కసారి మెసేజ్ చేశాడు అని చెప్పేసి అయితే మాధురి తల్లి చెప్తుంది. సో కొంత పరస్పర ఆరోపణలతో కూడా ఈ కేసు ఒక మిస్టరీగా మారిందనే చెప్పొచ్చు. ఒకవైపు రాజేష్ ఏమో పేరెంట్సే చంపారు అని ఆరోపిస్తూ దానికి సాక్ష్యాలుగా వాట్సాప్ చాట్ని కూడా రిలీజ్ చేశాడు, ఒక వీడియో బైట్ని కూడా రిలీజ్ చేశారు. మరి దీని మీద ఏమైనా స్పందిస్తారా అని పేరెంట్స్ని అడిగినప్పుడు పేరెంట్స్ అడిగినప్పుడు వీడియో చూశాక స్పందిస్తాము అనేసి ఇద్దరు కూడా ఒకే రకంగా ఆన్సర్ చెప్పడం కూడా ఇక్కడ మనం గమనించాలి. సో పోలీసుల సమక్షంలోనే మాధురిని రాజేష్ ఏ విధంగా టార్చర్ పెట్టాడో కూడా చెప్పింది అంటూ తండ్రి చెప్తున్నారు. సో ఏంటి అసలు ఏం జరిగింది? పేరెంట్స్ ఆరోపిస్తున్నట్టుగా రాజేషే పని చేశాడా, రాజేష్ వేధింపులే కారణమా, లేకపోతే రాజేష్ ఆరోపిస్తున్నట్టుగా పేరెంట్సే ఒక పరువు హత్యకు పాల్పడ్డారా అన్నది ఈ విషయం పోలీసుల ఎంక్వైరీ తర్వాతే తెలియాల్సి ఉంటుంది. సో ఏది ఏమైనప్పటికీ కూడా మాధురిది సూసైడా హత్య అన్న కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు అయితే చేస్తున్నారు.